మ్యూచువల్ ఫండ్స్ అంటే పూల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అంటే మ్యూచువల్ ఫండ్ అంటే ఒక 50 కంపెనీస్ని కలిపి మ్యూచువల్ ఫండ్ అంటారు. మనం ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 500 పర్ మంత్ ఇన్వెస్ట్ చేసినాం అనుకోండి, ఆ 500 ఈ 50 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఎవరు చేస్తారు ఇది అని అంటే ఫండ్ మేనేజర్ మెయింటైన్ చేస్తారు. మ్యూచువల్ ఫండ్స్లో మనం ఈరోజు ఎస్ఐపి గురించి తెలుసుకుందాం. ఎస్ఐపి అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇదొక వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. గోల్స్ కోసం ఇన్వెస్ట్ చేసుకోవాలి. గోల్స్ అంటే ఏంటేంటి, కానీ వాళ్ళ స్టడీ కోసం కానీ లేదంటే రిటైర్మెంట్ ప్లాన్ కోసం కానీ అట్లా చేసుకోవాలి. ఎస్ఐపి అంటే లాంగ్ టర్మ్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే మనం ఎక్కువగా రిటర్న్స్ చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 500 పర్ మంత్లీ ఇన్వెస్ట్ చేసినాం అనుకోండి, నెక్స్ట్ 30 ఇయర్స్కి ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ 16% మనం ఎక్స్పెక్ట్ చేసినట్లయితే మనకి 44 లక్షలు వస్తాయి. అదే 30% రిటర్న్స్ వచ్చిందనుకోండి 14 కోట్లు వస్తాయి. మార్కెట్ అయితే 16% కన్నా తక్కువ కూడా ఇస్తుంది. ఆ టైంలో మాత్రం మీరు విత్డ్రా అయితే చేసుకోవద్దు. మీరు ఒకవేళ విత్డ్రా చేసుకోవాలి అనుకున్నట్లయితే 16 to 30 మధ్యలో ఎప్పుడున్నా కూడా మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. మీకు అత్యవసరంగా అవసరం ఉందనుకోండి డబ్బులు, అప్పుడు మాత్రమే విత్డ్రా అనేది పెట్టుకోండి, లేదంటే విత్డ్రా అయితే చేసుకోవద్దు. ఇన్వెస్ట్ చేసే అమౌంట్ వచ్చేసి 1,80,000. అంటే 500 పర్ మంత్ అంటే మనం టీ తాగే ఖర్చు కూడా కాదు నెలలో. నెక్స్ట్ మీకు ఈ అమౌంట్ సరిపోలేదు అనుకోండి, ఇంకొకటి స్టెప్ అప్ ఎస్ఐపి అని ఉంటుంది ఆప్షన్. స్టెప్ అప్ ఎస్ఐపి అంటే ఏంటంటే సేమ్ ఎస్ఐపి లాగానే, కాకపోతే స్టెప్ అప్ అమౌంట్ వచ్చేసి 10% ఇంక్రీజ్ చేసుకోవాలి. 30 ఇయర్స్కి ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ యాజ్ ఇట్ ఈస్ 16% అయితే 90 lakhs అవుతుంది. ఇక్కడ 44 lakhs. ఎందుకు అని అంటే మనం ఇక్కడ అమౌంట్ అనేది యాడ్ చేస్తున్నాం, ప్రతి సంవత్సరానికి 10% అమౌంట్ అనేది యాడ్ చేస్తున్నాం. అంటే 500 పర్ మంత్లీ అనుకోండి, నెక్స్ట్ ఇయర్కి 550 అమౌంట్ అనేది యాడ్ చేసుకోవాలి. దీంట్లో 16% ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్లయితే 90 lakhs అనేది రిటర్న్స్ వస్తాయి. అదే 30% అయితే 20 కోట్లు అనేది మనం చూడగలం. నెక్స్ట్ మనం స్టెప్ అప్ ఎస్ఐపిలో మనం చేసే ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ వచ్చేసి 9,88,000. డిఫరెన్స్ ఒకసారి మీరే చూడండి. ఎస్ఐపికి స్టెప్ అప్ ఎస్ఐపికి ఎంట్రీ దీంట్లో అయితేనేమో 44 లక్షలు, అదే దీంట్లో అయితే 90 లక్షలు. 30% అయితే దీంట్లో 14 కోట్లు, అదే స్టెప్ అప్ ఎస్ఐపిలో 20 కోట్లు. ఎందుకు అని అంటే మనం స్టెప్ అప్ అమౌంట్ అనేది యాడ్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో అనేది ఎక్కువ వస్తుంది. నా సజెషన్ ప్రకారం స్టెప్ అప్ ఎస్ఐపి అనేది బెటర్ ఫర్ ఫ్యూచర్. మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అని అంటే మీకు డీమార్ట్ అకౌంట్ అనేది అవసరం. ఆ డీమార్ట్ అకౌంట్ మీకు ఫ్రీగా మా టీం అయితే ఓపెన్ చేస్తుంది. సో ఈ కాంటాక్ట్ నెంబర్ని అయితే వాట్సాప్లో మెసేజ్ చేయండి. థ్యాంక్స్.